ఏపీలో జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం మెమో అయితే విడుదల చేసింది. అందులో ముఖ్యంగా ఉన్న వివరాలు చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ అయితే చేపట్టనున్నారు. అలాగే 1వ తేదీనే ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయనున్నారు. అంటే మ్యాక్సిమం మొదటి రోజే పెన్షన్లన్నీ కూడా ఇచ్చేయాలి. అలా కుదరని పక్షంలో అంటే 1, 2 పెన్షన్లు ఏమన్నా మొదటి రోజు మిగిలిపోయినట్లయితే అవి 2వ తేదీన అయితే ఇవ్వచ్చు. అంతేగాని తప్పకుండా పెన్షన్లన్నీ కూడా మొదటి రోజునే పంపిణీ చేయవలసి ఉంటుంది. ఇక మిగిలిన వివరాలు చూసినట్లయితే ఒక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వచ్చేసి అంటే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీ వచ్చేసి కేవలం 50 పెన్షన్లు మాత్రమే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా సచివాలయంలోని మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు చెరో 50 పెన్షన్లు మాత్రమే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా సచివాలయంలోని సిబ్బంది అందరూ కూడా 50 పెన్షన్లు ఇచ్చేయగా ఆ సచివాలయంలో ఇంకా ఏమైనా పెన్షన్లు మిగిలిపోయినట్లయితే ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఆ పెన్షన్లనేవి పంపిణీ చేయాలి. అంటే ఇతర ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వం ద్వారా ఇంకా జీతం తీసుకునే ఉద్యోగులైతే ఉంటారు కదా! అంటే ఆశా కార్యకర్తలు కానివ్వండి, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ఇంకా విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు అయితే అందుబాటులో ఉంటారు. వీరందరికీ కూడా లాగిన్ అనేది మున్సిపల్ కమిషనర్ లేదా ఎంపీడీఓ లాగిన్‌లో వారికి లాగిన్ అయితే ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బంది ఇవ్వగా అంటే వారు 50 పెన్షన్లు ఇచ్చేయగా ఇంకా ఏమన్నా పెన్షన్లు మిగిలిపోతే ఇలా మిగిలిన ప్రభుత్వ సిబ్బందికి లాగిన్ ఏర్పాటు చేసి వారి ద్వారా మిగిలిన పెన్షన్లు అయితే ఇప్పించేందుకు ఏర్పాట్లయితే ప్రభుత్వం చేపట్టనుంది. ఇక కొంతమందికి పెన్షన్ అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయనున్నారు. అది ఎవరికి అంటే ఎప్పట్లానే హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉంటారో వారికి నేరుగా బ్యాంక్ ఖాతాల్లో ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో చదువుకునే వికలాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెన్షన్ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు. ఇక పెన్షన్ అమౌంట్ అనేది ఎవరికి ఎంత వస్తుంది అని గతంలో వీడియోలు అయితే చేశాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.